పెద్ది సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2 సినిమాలకి డేట్లు ఫిక్స్ చేశారని చెప్పేసి మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఏ రోజు ఫిక్స్ చేశారు? ఖచ్చితంగా ఈ 2026 ఇయర్ ఏదైతే ఉందో మెగా నామ సంవత్సరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్తో దాదాపు 375 కోట్ల రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టారనమాట. సో అది ఇంకా సక్సెస్ఫుల్గా 25 డేస్ అయినా కూడా బాగా రన్ అవుతుంది. సో మరి నెక్స్ట్ మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి సినిమాలు వస్తున్నాయి? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఓజీతో ఎలాంటి ఒక జోష్ ఇచ్చారు ఫ్యాన్స్ కానీ అందరూ తెలిసిందే. అంటే సినిమాలు హిట్ కొట్టడం, తీయడం, ఫాస్ట్గా తీయడం వేరు. ఒక సినిమాని ఈ రోజుల్లో క్వాలిటీగా ఎంత ఇస్తున్నారు అనేది ఉంటుందన్నమాట మ్యాటర్. సో ఆ విషయంలో మెగా ఫ్యామిలీ మూవీస్ క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గరనమాట. సో ఓజీ మనం చూసాం ఎంత క్వాలిటీ ఫిల్మ్ అనేది, ఒక హాలీవుడ్ తరహా రేంజ్లో డైరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో మరి మనశంకర్ వరప్రసాద్ గారు కూడా సో చిరంజీవి గారి స్థాయి బడ్జెట్లో అనిల్ రావుపూడి గారు చాలా అంటే ఒక క్వాలిటీ పిక్చర్గా తీశారనమాట. సో ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ అట్లాగే పెద్ది, మరి ఇంకా హరీష్ శంకర్ గారు తీసే క్వాలిటీ మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన మెయిన్ ఆఫ్ ద ఫిలిం సాంగ్స్ అండ్ క్వాలిటీ మీద చాలా ఫోకస్ చేస్తారు. సో అండ్ డైలాగ్స్ ఆయనే ప్రత్యేకంగా రాసుకుంటారు, వేరే ఎవరు రైటర్స్ లేకుండా. సో ఆయనకు తెలుసు ఫ్యాన్స్ పల్స్ ఏంటి, ఎట్లా తీయాలి ఏంటి అని చెప్పి. సో మరి ఓజీ ఇంకా ఆ ఫీవర్ తగ్గలేదు జనాలకి. అది తగ్గకుండానే ఈ లోపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే వచ్చేస్తుంది అనమాట. సో అది సమ్మర్ హాలిడేస్కి అయితే ఏం చేశారు, మరి ఇప్పుడు పెద్ది సినిమా కొంచెం లైన్ క్లియర్ అవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మార్చి 26 దింపబోతున్నారు అనమాట. మరి పెద్ది ఎప్పుడు అని డౌట్లో చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఆ సినిమా ఏప్రిల్ 30కి వెళ్ళింది. సో ఎందుకంటే ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది. సో దీనికి హరీష్ శంకర్ గారు మొత్తం పనులన్నీ పూర్తి చేసి కూర్చున్నారు ఎప్పుడు రిలీజ్ చేద్దామని చెప్పి. సో ఇంకా హరీష్ శంకర్ గారు దీనికి ప్రమోషన్స్ని పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం ఒకటే బ్యాలెన్స్. సో ఉస్తాద్ భగత్ సింగ్లో ఆల్రెడీ ఇప్పటికే దేఖ్లేంగే చాలా సూపర్ హిట్ అయిపోయింది సాంగ్. సో నిన్న ఒక పోస్టర్ వదిలేరు, ఆ పోస్టర్ కూడా ఒక సాంగ్ అని తెలుస్తుంది. సో మరి అది ఏంటి స్పెషల్ సాంగ్ అని చెప్తున్నారు. సో ఆ సాంగ్ ఇందులో ఉన్న శ్రీరా గారితో వచ్చే సాంగ్ కానీ అన్ని ఎక్సలెంట్గా ఉంటాయని చెప్తున్నారు. అవన్నీ మెల్లగా రిలీజ్ చేయబోతున్నారు ఈ మంత్ ఎండ్ లోపు. సో సినిమా వచ్చేలోపు అన్ని కంటెంట్స్ వస్తాయి, ట్రైలర్ కూడా రావాల్సి ఉందన్నమాట. సో మరి ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 2 టీజర్లు కూడా వచ్చాయి. అందులో డైలాగ్ బాగా ఫేమస్ అయింది, గాజు పగలే కొద్ది పదునే కొద్ది అని చెప్పి. సో ఈ విధంగా పంచ్ డైలాగులు అయితే రాసుకుంటారు హరీష్ శంకర్ గారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏం కావాలి, ఒక ఫ్యాన్ బాయ్గా ఆయన తెలుసు అనమాట. సో ఇటు పెద్దికి కూడా బుచ్చిబాబు గారు చాలా ఆయన రెయిన్ బౌల్లో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒక స్టార్ హీరోని తీసుకుంటున్నాం అన్న ప్రెజర్ ఆయనలో కనిపిస్తుంది అనమాట. ఆయన ఫస్ట్ ఉప్పెన చాలా సజావుగా తీశారు. సో ఇప్పుడు దీనికి వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని అందుకోవాలనే ప్రయత్నంతో బుచ్చిబాబు గారు దానిపైన ఎక్కువ ఐడియాలజీ పెట్టి హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నట్టు కనపడుతుంది. సో మరి ఆ సినిమాని కూడా ఏప్రిల్ 30కి తీసుకొస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్కి వరుసగా పండగ అని చెప్పొచ్చు. బాబాయ్ అబ్బాయి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా పండగ అని చెప్పొచ్చు. 1 మంత్ గ్యాప్లోనే సో ఖచ్చితంగా 2 బ్లాక్ బస్టర్లు రాబోతున్నాయి. మరి ఇంకా వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది, వాటి బాక్స్ ఆఫీస్ ఎలా ఉండబోతుంది అనేది ముందు చూడాలి.